ప్రస్తుతం సర్వేలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. సచివాలయ ఉద్యోగులు సర్వేలు చేస్తున్నారు P4 విధానానికి సంబంధించి. ఎందుకంటే రేపు ఉగాది నుంచి ఆ P4 విధానం అమలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో ఇందులో P4 కింద కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారట. పేదలను 4 వర్గాలుగా విభజించారట. వారిలో 20% మందికి ఈ P4 అమలు చేయబోతున్నారు అనేది. అయితే ఇందులో ఏం జరుగుతుంది P4 ద్వారా అంటే ప్రధానంగా P4 ద్వారా పేదలను ఆ వర్గం నుంచి బయటికి తీసుకొచ్చి వారిని ఆర్థికంగా కొంత మేరకు సంపన్నులు చేయాలి అనేది చంద్రబాబు గారి ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. అయితే ఈ పనిని పూర్తిగా ప్రభుత్వం నేరుగా చేయదు. సమాజంలో సంపన్నులు, NRI వర్గాలు తమ తమ జిల్లాలకు ఏదైనా చేయాలనుకునే శ్రీమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ P4 విధానం ద్వారా వీళ్ళకి చెయ్యండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వాళ్ళు సాయం చేస్తారు. ఎవరికాళ్ళు ఇప్పటివరకు చాలామంది NGOs లాగా పెట్టి కొన్ని సంఘాలు పెట్టి ఇలా చేస్తున్నారు NRIలు. ఇప్పుడు అలా కాకుండా అదేదో ప్రభుత్వం ద్వారా చేస్తే నిజమైన పేదలకు ఇచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రభుత్వం కూడా క్రెడిట్ తీసుకుంటుంది. మేము P4 అనే విధానం తీసుకొచ్చి చాలామంది పేదలను సంపన్నులు చేసాము అనేది. ఇప్పుడు అది జరుగుతుందట. అయితే ఇందులో ప్రధానంగా చిన్న చిన్న చేతి వృత్తుల ద్వారా చిన్న వాళ్ళతో ఏదైనా కంపెనీలు, అంటే కంపెనీలు మీన్స్ చిన్న ఇంట్లోనే కూర్చొని చేస్తూ ఉంటారు కదా, అలాంటి పరిశ్రమలు లాంటివి, చిన్న పరిశ్రమలు అవి కూడా అలాంటివి పెట్టించడం, చిన్నపాటివి వాళ్ళకి కావాల్సిన డబ్బు అంతా ఇవ్వడం ఇలాగ. అయితే సమాజంలో 20% మందే ఇప్పుడు అవసరం. ఇందులో సర్వేల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారట. ఇవే చర్చకు వస్తున్నాయి. ఏదైనా ఇంటికి వెళ్తే అంటే వాళ్ళు ఎంత పేదలు అనేది తెలియడానికి ఈ సర్వేల్లో అడుగుతున్న ప్రశ్న, మీ ఇంట్లో టీవీ ఉందా, ఉంటే ఎన్ని ఇంచెస్ ఉంది, స్మార్ట్ టీవీ ఉందా, మామూలు టీవీ ఉందా, లేదంటే మీకు రేషన్ కార్డు ఉందా, ఎన్నాళ్ళ నుంచి రేషన్ తీసుకుంటున్నారు, మీకు వాషింగ్ మిషన్ ఉందా, లేదంటే సెల్ ఫోన్ ఉందా, అది స్మార్ట్ ఫోనా, కీప్యాడ్ ఫోనా, ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇంట్లో, ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి, అలాగే ఇంట్లో ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఏ పని పాట లేకుండా ఎంతమంది ఉన్నారు, అలాగే వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు, మీకు ఏసీ ఉందా, ఇంట్లో కంప్యూటర్ ఉందా, ల్యాప్టాప్ వాడడం వచ్చా, ల్యాప్టాప్ ఎప్పుడు కొన్నారు, కొత్త కొన్నారా, సెకండ్ హ్యాండ్లు కొన్నారా, మీకు కారు ఉందా, స్కూటర్ ఉందా, బండి ఉందా, 2 వీలర్ ఉందా, 3 వీలర్ ఉందా, ఇలాగనమాట. ఇవన్నీ దీని ద్వారా ఏంటంటే 4 వర్గాలుగా విభజిస్తారు. కాస్తంత ఏసీలు, వాషింగ్ మిషన్లు, స్మార్ట్ టీవీలు ఉన్న వాళ్ళు ఒక వర్గం, అలాగే ఏసీలు, వాషింగ్ మిషన్లు లేకుండా ఓన్లీ మామూలు టీవీలు, మామూలు కీప్యాడ్లు ఉపయోగిస్తున్న వాళ్ళు ఒక వర్గం, పూర్తిగా రేషన్ సరుకుల మీద ఆధారపడి అన్నం తిని కనీసం ఎలాంటి ఉద్యోగాలు లేకుండా కూలి పనులు వెళ్ళే వాళ్ళకి ఒక వర్గం, ఇంట్లోనే కంప్యూటర్లు పెట్టుకొని, ల్యాప్టాప్లు పెట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తూ రేషన్ కార్డు ద్వారా రేషన్ బియ్యం తీసుకుంటే ఇలా చూసేవాళ్ళు ఒక వర్గం. ఇలాగ 4 వర్గాలుగా విభజించబోతున్నారు. దీనివల్ల ఏంటి అంటే ముందు కింద నుంచి వెళ్తారనమాట. అసలే నిరుపేదలు, ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు, అందులో కష్టపడే వాళ్ళు ఎవరు, ఇలాగ తీసుకొని వాళ్ళని సంపన్నులు చేయడం. వాళ్ళకి ఏదైనా కొంచెం బలంగా ఉంటే వాళ్ళు ఏ పరిశ్రమ చేయగలరు, తద్వారా అటు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఆదాయం వస్తుంది, వాళ్ళు లాభార్జనలు పొందొచ్చు, వీళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. ఉపాధే కాదు, ఆ పరిశ్రమలో వీళ్ళకు కూడా వాటాదారుని చేస్తారు, లాభాల్లో వీళ్ళకు కూడా సగం కొంత వాటా కూడా ఇస్తారు. అవి ఏంటి అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఏది ఏమైనా P4 పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సీరియస్గా చేస్తుంది ప్రభుత్వం.